హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కోతలు ఎలా పెట్టచ్చు అని ఆలోచించడం, కాస్త లేట్ చేయడం. దీని మీదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఈ గవర్నమెంట్స్ని ఆక్షేపిస్తున్న పరిస్థితి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భృతి భర్తీ భ్రమేణ అంటూ ఈరోజు సాక్షిలో ఒక వార్తను చూడొచ్చు. సూపర్ 6 అమలు చేయలేదు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 15,000 అవ్వచ్చు, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. అండ్ రైతుకు సంబంధించి 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళలకు నెలకి 1,500 ఇస్తామన్నారు, అది అమలు చేయడం లేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది అమలు చేయడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే, ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈ తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం, రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది. దానిలో కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు సార్. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ ఉండదన్నట్టు, తర్వాత రేషన్ కార్డు ఆధారంగానే ఇస్తాము అని, తర్వాత 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాలని రైతులే చెల్లించాలట, తర్వాతే ఖాతాలో డబ్బులు వేస్తారట అని చెప్పి కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికి. ఎందుకు ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన హామీలు ఇవ్వడం, తర్వాత ఈ కోతల కోసం అన్వేషించడం. ఈ ప్రభుత్వాలే కాదు, గతంలో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి అమలు చేస్తానన్నది 5 ఏళ్ళు అయిపోయింది, అమలు చేయలే కదా. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అమలు చేయలే కదా. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్లు అరకొరగా అమలు చేశారు తప్ప పూర్తి స్థాయిలో అమలైంది లేదు. సో అందువల్ల ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వమైనా తాము ప్రామిస్ చేసిన వాటిలో కొన్నిటిని అమలు చేయరు, కొన్నిటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఒకటి, ఈ మార్పులకు ముందు ఎన్నికలకు ముందు చేసే మేనిఫెస్టోలు, హామీలకు అకౌంటింగ్ ఇచ్చే సాంప్రదాయం మన దగ్గర లేదు. బడ్జెటింగ్ అంటే మీరు ఏ స్కీమ్కు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రభుత్వ ఆదాయం ఎంత అని, ఇది రాజకీయ పార్టీలు చెప్పవు, వ్యవస్థలు అడిగినా ప్రయోజనం ఉండదు, సివిల్ సొసైటీ ప్రశ్నించదు, మీడియా ఏదో ఒక పార్టీకి బాకా, స్వతంత్రమైన మీడియా లేదు, సో బలమైన సివిల్ సొసైటీ లేదు, ఎన్నికల సంఘాలు కోర్టులు అడగలేవు. అందువల్ల రాజకీయ పార్టీలు యథేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేసి దాని కాస్ట్ అకౌంటింగ్ ఎంత అంటే మీరు ఇస్తున్న హామీలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. ప్రజలు కూడా ఏంటి, ఏదో అన్నీ కాకపోయినా కొన్ని అమలు అవుతాయి కదా, సో అన్నీ ఎక్కడ అమలు కావు అన్న పరిస్థితికి వాళ్ళు రీకన్సిడర్ అయ్యారు. అందువల్ల ఏదైనా ఒకటి అమలు కాకపోతే తీవ్రమైన వ్యతిరేకత వస్తే రాజకీయ పార్టీలు భయపడతాయి. అంటే ఒక హామీ ఇచ్చి అమలు చేయకపోతే ఓడిపోతాం అనే రాజకీయ వాతావరణం ఉంటే దానిపైన ఆలోచిస్తారు. సో కొన్ని అమలైనాయి, కొన్ని అమలు కాలేదు. ఇప్పుడు మీరు ఆ అమలు నిరుద్యోగ భృతి అమలు కాలేదు 5 ఏళ్లలో తెలంగాణలో. నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి వేల సంఖ్యలో మాకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వరని అడిగారా? సో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏదో కొన్ని అమలై కొన్ని అమలు కాకపోవడం. అందువల్ల వాళ్ళది నడిచిపోతుంది. అందువల్ల దెర్ ఇస్ నో ఎన్ఫోర్స్మెంట్ అండ్ అకౌంటబిలిటీ. అయితే ఈ కారణాలు ఏదైనా అంటే ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు అనే డైమెన్షన్ ఏదైనా ఒక పథకం అందరికీ అమలు కావాలి. ముందు అసలు రాజకీయ పార్టీ హామీ ఇచ్చినప్పుడే మనం ప్రశ్నించాలి. ఇప్పుడు రైతు భరోసా ఉంది. సో రైతు భరోసా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి, భారీగా అసలు వాళ్ళు వ్యవసాయం చేయకుండా వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చేవారికి, ఫామ్ హౌజులు కట్టుకున్న వారికి, భూములు పడావుగా పడేసిన వారికి ఎందుకు ఇవ్వాలి రైతు భరోసా? మీరు వ్యవసాయమే చేయకపోతే రైతు భరోసా ఏంటి? సో ఈ మాట అంటే సహజంగా లబ్ధిదారులకు కోపం రావచ్చు, అంటే మాకు తేరగా పైసలు వస్తున్నప్పుడు వద్దంటున్నారు. కానీ నేను గతంలో రైతు భరోసా మీకు రైతు బంధు అమలైనప్పుడు కూడా చెప్పాను, ఇది రైతు బంధు కాదు, భూ యజమాని బంధు అని. ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమి ఉంటుంది, పడావు పడేసి ఉంటుంది, అయినా కూడా నీకు రైతు బంధు వచ్చింది, అది ఎలా న్యాయమవుతుంది? రైతు బంధు ఉద్దేశం రైతు బంధు లేదా ఇప్పుడు రైతు భరోసా అసలు ఉద్దేశం ఏంటి? వ్యవసాయానికి పెట్టుబడి. అసలు వ్యవసాయమే చేయకపోతే పెట్టుబడి ఎక్కడిది? అసలు వ్యవసాయం చేస్తే కదా పెట్టుబడి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోసం నువ్వు 50 ఎకరాలు కొని పెట్టుకుంటే, ఫామ్ హౌస్ కట్టుకుంటే, ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు భారీగా భూములు కొని పెట్టుకుంటే దానికి రైతు బంధు ఏంటి? అది వాళ్ళు వ్యవసాయమే చేయడం లేదు కదా. రైతు బంధు అని ఎప్పుడు వస్తుంది? అది వ్యవసాయానికి పెట్టుబడి. వ్యవసాయం చేయనప్పుడు పెట్టుబడి ఏంటి? వాళ్ళు సొంతగా వ్యవసాయం చేయకుండా మీరు
కౌలుకి ఇవ్వడం, కౌలుకి ఇచ్చి కౌలుదారుల నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇటు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం తీసుకుంటారు. యాక్చువల్గా పెట్టుబడి పెట్టే వాళ్ళు యజమానికి కాదు, కౌలుదారు పెట్టుబడి పెడతారు. కౌలుదారుకు డబ్బులు యజమాని ఇవ్వాలంటే ఇస్తారా? ఎక్కడ ఎన్ని చోట్ల ఇస్తారు? సో అందువల్ల ప్రాక్టికల్గా అందరికీ అమలు చేయాలి అనేటువంటి విధానం కూడా సరైనది కాదు. సో అందరికీ ఎందుకు అమలు చేయాలి? ఎవరైతే ఎలిజిబులో వాళ్ళు అమలు చేయాలి. కానీ రాజకీయాలు అలా ఉండవు. ఫీ రీఎంబర్స్మెంట్ స్కీము మొదలుపెట్టినప్పుడు నేను శాసన మండలిలో అన్నాను, ఈ ఫీ రీఎంబర్స్మెంట్ అందరికీ ఇవ్వడం ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? మెరిట్ ఉండి మంచిగా చదువుకుంటున్న బిడ్డ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోతే అప్పుడు సహాయం చేయాలి. కానీ 40 మార్కులు వచ్చిన వ్యక్తిని ఇంజనీరింగ్లో చేర్పించి ఫీజు కడితే ఏం జరుగుతోంది? ఇంజనీరింగ్ కాలేజీలు బాగుపడుతున్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు. ఏదో ఒక డిగ్రీ వస్తుందని పిల్లవాడు చదువుతున్నాడు, ఇంజనీరింగ్ చేసి 10వ తరగతి ఎలిజిబుల్ ఉన్న ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాడు. ఇవాళ మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు తెలుగునాట చూడండి, ఏ నైపుణ్యమో లేకుండా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అతి సాధారణ ఉద్యోగులు, విఆర్ఓ ఇట్లా కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా వెళ్తున్నారు ఇంజనీరింగ్ చదివి. నువ్వు చదివిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఏంటి సంబంధం? ఇది కొలోసల్ లాస్ కదా, ప్రజల ధనము, ప్రభుత్వ ధనం. అందువల్ల నేను శాసనమంటే ఆ రోజు కూడా అందరికీ ఈ ఫీ రీఎంబర్స్మెంట్ ఏంటి, దీనికి న్యాయం ఉండాలి, ఒక ప్రాతిపదిక ఉండాలి. ప్రాతిపదిక ఏంటి? నీకు టాలెంట్తో సీట్ వస్తుంది, కానీ ఆర్థిక పరిస్థితి వల్ల చదవలేవు. అలాంటి వారికి సహకరిస్తే ఆ చదువు విలువ తెలుస్తుంది. చదువు విలువ తెలవని వారికి ఫీ రీఎంబర్స్మెంట్ ఏంటి? అది ప్రైవేట్ కాలేజీని పెంచి పోషించడానికి పనికొస్తుంది అన్నాడు. కానీ రాజశేఖర రెడ్డికి సీఎం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేచి అందరికీ ఇస్తానంటే మీకెందుకు అభ్యంతరం ప్రొఫెసర్ గారు అన్నారు. సో నాకేం అభ్యంతరం, పోనీ అందరికీ ఇస్తుంటే అందరూ వాళ్ళు హ్యాపీ, ప్రభుత్వం హ్యాపీ, జనం హ్యాపీ, మధ్య నాకు ఆ బాధ. కానీ ఒక స్కీమ్ అమలు చేసేటప్పుడు ఆ ఎలిజిబిలిటీ ఎవరి ఈ స్కీమ్ వల్ల సమాజంలో ఒక ఉపయోగం ఉండాలి. పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అంటారు. ఒక ప్రభుత్వ పథకం అమలు చేయడం వల్ల ప్రజలకు దాని నుంచి ప్రయోజనం పొందాలి, ప్రజలకు ఆ బెనిఫిట్ ఉండాలి, ఒక సోషల్ బెనిఫిట్స్ ఉండాలి. దీనిపైన రీసెర్చ్ కూడా. ఇప్పుడు ఉదాహరణకు ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అని RCTs అని అంటారు. అంటే ఇప్పుడు మనకు ఒక ఔషధము, డ్రగ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మందు, దాన్ని కొంతమంది పేషెంట్ల పైన క్లినికల్ ట్రయల్స్, వాలంటీర్స్గా వచ్చిన వారిపైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. అంటే ఈ ఔషధము పనిచేస్తుందా లేదా అని. దీన్ని అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లోర్ అని అర్థశాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి పొందిన MIT అర్థశాస్త్రవేత్తలు ఈ ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ను ఎకనామిక్స్ కూడా వర్తించి అనేక ప్రయోగాలు చెప్పారు. 40-50 ఏళ్ళ వాళ్ళు అక్కడ MITలో పావర్టీ యాక్షన్ ల్యాబ్ అని పెట్టి వారు ఒక 40-50 దేశాల్లో ప్రయోగాలు జరిగాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరిగాయి. వారు పూర్ ఎకనామిక్స్ అని ఒక మంచి ఇంట్రెస్టింగ్ బుక్ కూడా రాశారు. పూర్ ఎకనామిక్స్ని ఇటీవల దాన్ని చిన్నపిల్లలకు అర్థమయ్యేలా కార్టూన్లతో కథల రూపంలో కూడా పూర్ ఎకనామిక్స్ ఫర్ కిడ్స్ అని ఒక ఆసక్తికరమైన బుక్ వచ్చింది. డిఫరెంట్, ఇంకా తెలుగులో ట్రాన్స్లేట్ కాదు, హిందీ, మరాఠీ, తమిళ్, ఇలా ఇండియన్ లాంగ్వేజ్లో కూడా, ఫ్రెంచ్లో రాసిన పుస్తకం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. ఇంగ్లీష్లో జగన్నాథ్ పబ్లిషర్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సో ఎందుకు ఇవన్నీ చెప్తుంటే ఈ RCTల ద్వారా కాంక్రీట్గా ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఉదాహరణకు ఇమ్యూనైజేషన్ అంటే పిల్లలకు టీకాలు ఇచ్చే తల్లులకు 1 కిలో కందిపప్పు ఇస్తే ఏం జరుగుతుంది అని 2 రకాల గ్రూప్స్ తీసుకొని, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్, నార్మల్ గ్రూప్. సో వారు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే కిలో కందిపప్పు ఇవ్వడం వల్ల పిల్లలకు టీకాకు తీసుకొచ్చడం అనేది పెరిగింది. అంటే ఒక ప్రభుత్వ పథకం వల్ల సమాజంలో ఇమ్యూనైజేషన్, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ అంటే సార్వత్రికంగా టీకాలు వేయడం అనేది అదొక విస్తృత సామాజిక ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనమే కాదు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ పోలియో వ్యాక్సినేషన్ వేయించుకున్నారు అనుకోండి, పోలియోను సమాజం నుంచి పారద్రోలితే అది కేవలం ఆ బిడ్డకే లాభం కాదు, అందరికీ లాభం. అందువల్ల ఒక విశాల సామాజిక ప్రయోజనాన్ని పొందేలా కనుగొన్నారు. ఇలా ఒక ప్రభుత్వ పథకానికి క్లినికల్ ట్రయల్స్ జరిపి ఆ పథకం సరిగా అమలవుతుందా లేదా, అమలు కావడం వల్ల వ్యక్తికి బెనిఫిట్ అవుతుందా, సమాజానికి బెనిఫిట్ అవుతుందా అనేది స్టడీ చేసి పథకాలు అమలయ్యే పరిస్థితి మన దేశంలో ఉందా? మన దేశంలో రాజకీయ గోల, ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవడం తప్ప గవర్నెన్స్ పైన
ఫోకస్ లేదు. మన పొలిటికల్ కల్చర్ గవర్నెన్స్ కిల్ చేస్తాం.